తెలంగాణలోని నిన్న రెండో విడత కూడా పోలింగ్ పూర్తి అయిపోయింది. కౌంటింగ్ కూడా వచ్చింది. దాంట్లోని కాంగ్రెస్ హవా అయితే గట్టిగా చూపించింది. దాంతో బలంగా బీఆర్ఎస్ కూడాను పతన స్థాయిలో అయితే కనిపించింది. అంతా మనం చూసాం. కానీ ఎన్నికల అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా కానీ డబ్బులు పంచడం మాత్రం ఎక్కడ కూడా ఆగలేదు. విపరీతంగా అయితే డబ్బులు పంచుకుంటూ వచ్చారు. ఎన్ని చర్యలు పట్టినా కానీ వాళ్ళ ప్రయత్నాలు మాత్రం ఆగలేదు. ఏదో విధంగా వాళ్ళు కళ్ళు కప్పి మరీ డబ్బులు పంచారన్నమాట. ఒక రకంగా చూసుకుంటే పంచాయతీ ఎన్నికల్లోని ఒక సర్పంచ్ పదవికి ఏకంగా 17 కోట్లు ఒక అతను ఖర్చు పెట్టాడని చెప్పి సమాచారం ఉంది. 17 కోట్లు అంటే మామూలు విషయమా? ఒక ఎమ్మెల్యే కూడా 17 కోట్ల దాకా ఖర్చు పెట్టడు. అటువంటిది మరి ఒక సర్పంచ్ ఖర్చు పెట్టాడంటే అర్థం ఏంటి? అతనికి ఏంటి అంత లాభం? ఆ పదవి మీద వ్యామోహమా లేకపోతే ఏంటి అసలు నాకు అర్థం అవట్లా. ఎందుకంటే 17 కోట్లు ఒక సర్పంచ్ కోసం ఖర్చు పెట్టడం అంటే అర్థం ఏంటి? ఆ గ్రామంలోని అంతే డబ్బు ఉంటే కనుక ఆ డబ్బులతో ఆ గ్రామంలోని ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఫ్రీగా అతన్ని జనాలు గెలిపిస్తారు. 17 కోట్లు అంటే చిన్న చితక అమౌంట్ కాదు కదా. మరి తెలంగాణలోని ఇంత విపరీతంగా 17 కోట్లు అంటే మామూలు విషయం కాదు. ఓటుకి 40,000 చొప్పున పంచిపెట్టారని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. మరి అంతంత ఓటుకి 40,000 ఖర్చు పెట్టారంటే మరి రాబోయే రోజుల్లో మరి ఆ గ్రామంలోని ప్రభుత్వం నుంచి వచ్చే నిధులన్నీ కూడా అతను జోబులు వేసుకుంటాడు కదా. కానీ 17 కోట్ల దాకా గ్రామానికి ఎక్కడ ఇస్తారు? ఇవ్వరు కదా. మరి ఏం ఆలోచించి అతను మరి పంచిపెట్టాడో అర్థం కాని విషయం అయితే.